వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాక్ షో బ్లాగ్స్. సో గైజ్ నేనైతే 8 జ్యోతిర్లింగాలకి అయితే వెళ్తున్నాము. ఒక ట్రిప్కి అయితే ప్రయాగరాజ్ వెళ్దాం అనుకున్నాం. సో మహాకుంభమేళకి. సో మా ఫ్రెండ్ కాల్ చేసిన ఒకరికి వస్తావా అనేసి. సో వాడేమన్నా అంటే నాకు లేదా మేమే టూర్కి వెళ్తున్నాం నువ్వు వస్తావా అంటే అదే బడ్జెట్లో ఇక్కడైతే కవర్ అవుతుంది గైజ్. సో మొత్తం అయితే 8 జ్యోతిర్లింగాలు అయితే కవర్ చేస్తున్నాం. సో ఇది చిన్న డ్రీమ్ కూడా ఉంది, అంటే పెద్ద డ్రీమ్ ఇది యాక్చువల్లీ నాకు 12 కంప్లీట్ చేయాలని. సో 12లో 8 అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోతున్నాయి. అండ్ ఉజ్జయిన్ అండ్ నాసిక్, షిరిడి ఇట్లా అయితే వెళ్తున్నాం అన్ని. వీళ్ళైతే 8 అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోతున్నాయి. 10 days ట్రిప్ ఉంది, 8 to 10 days ట్రిప్ ఉంది. సో 8 to 10 days అయితే కంప్లీట్ అయిపోతుంది. అయితే బయలుదేరుతున్నాం. సో టైం అయితే 9:50 అవుతుంది. సో లగేజ్ మొత్తం అయితే రెడీ అయిపోయింది. సో నేను ఒక లాస్ట్ టైము 2-3 years బిఫోర్ అయితే కొనుక్కున్నా ఈ బ్యాగ్. సో ఇప్పుడైతే పనికి వచ్చింది బ్యాగ్ అయితే. అండ్ సో భాగ్యకి అయితే ఒకసారి హాయ్ చెప్తాం. భాగ్యకరా నా లైఫ్లో ఎప్పుడు కూడా బయటకి అయితే వెళ్ళలే గాయస్, వదిలేసి ఫ్యామిలీకి అయితే. సో ఎవరైనా ఒకరు నా ఎంబడి ఉంటుండే. సో ఈసారి అయితే ఎవరు ఉన్నారు, నేను ఒక్కనే వెళ్తున్నా. సో ఈ మైక్ ఇవన్నీ సెటప్ ఎందుకు కొన్నాడంటే ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్తాను కదా, 8 జ్యోతిర్లింగాలకి వెళ్తాను కాబట్టి కొనుక్కున్నాడు. అండ్ నేను ఎందుకు వెళ్తాలే అంటే నాకు లీవ్స్ లేవు, మళ్ళీ మాకు ఫ్యూచర్లో కొన్ని లీవ్స్ అవసరం ఉంది. సో అందుకోసమనే నేను ఇప్పుడు లీవ్స్ తీసుకుంటలే. నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మళ్ళీ వెళ్దాం. సో ఇప్పుడుకైతే శివ వెళ్తుండు అండ్ మంచిగా పోయి మంచిగా వస్తే చాలంతే, ఇంకేం లేదు. మేమైతే బయలుదేరుతున్నాం. అండ్ మమ్మీ డాడీ ఇప్పుడైతే వచ్చి సెండ్ ఆఫ్ అయితే ఇచ్చిర్రు. సో మా భాగ్యం అయితే ఇంట్లో వదిలేసినాం, ఇంటికైతే వదిలేసిన. సో మా తమ్ముడు అయితే వస్తున్నాడు ఇప్పుడైతే ఇంకా. అండ్ ఇప్పుడు ఇది బస్సు కనిపిస్తుంది కదా ఇదే. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం, ఇంకా పూజ చేసి అయితే వెళ్తాం. సో నవీన్ బాయ్తో వెళ్తున్నాం. నవీన్ బాయ్ గుర్తుపెట్టి నవీన్ బాయ్ని గణేష్లో వచ్చింది కదా, సో వాళ్ళ బావాయినా. సో మళ్ళీ ఇంకా ముంగడైతే చూసాం మనం, ఇంకా ఎట్లా ఉంటుందో తెలియదు. సో లెట్స్ గో గాయస్. సో గాయస్ మా తమ్ముడు మాట్లాడంటే మాట్లాడతలేడు. సో నాకు ఫ్రెండ్ ఆపేయడానికి వచ్చింది. సో వంశీ పోతున్నా, బాయ్ బాయ్. అయితే వెళ్తాం. సో గాయస్ వెళ్ళాలి, చూడాలి మంచి మంచి టెంపుల్ని. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అండ్ లైక్ కూడా చేయండి గాయస్. సో గాయస్ మేమైతే బయలుదేరిపోయినాం, బస్సులో అయితే కూర్చుంటాం. మా నరేష్ అన్నకైతే కలవండి ఒకసారి. ఎట్లా అనుకుంటా అన్న, సో అన్న పైన ఒక JBL బాక్స్ ఉంది. సో ఇప్పుడైతే నాకు తెలిసి అందరు పాటలు డాన్స్ ఆడతారేమో. The next day. సో గాయస్ ఇప్పుడే లేచినాం. సో ఏంటంటే అవుతుంది, ఇంకా 6:30 అవుతుంది. సో ఇంకా ఇంకా రీచ్ కాలేదు. సో ఏంటంటే అందరం వండుకున్నాం, ఎవరు తెలియదు ఏడున్నామో తెలియదు. అండ్ ఇంకా వండుకున్నాం, జర్నీ అయితే చేసినాం. సో నాన్ స్టాప్ జర్నీ ఉండే. సో హైదరాబాద్లో స్టార్ట్ అయితే మళ్ళీ మహారాష్ట్రలో అయితే ఆపినాం. అండ్ ఇంకేంటంటే అసలు ఎక్కడ ఆపలేదు, అసలు బ్రేకే తీసుకోలేదు డ్రైవర్ అయితే. నాన్ స్టాప్ అయితే కొట్టిండు. సో అక్కడ కనిపిస్తుందా బండి. అండ్ ఇక్కడ విలేజ్లో ఉన్నాం మేము ఇక్కడ. అండ్ పెట్రోల్ పంప్ ఉంది ఇక్కడ. సో అక్కడ ఆపినాం. అండ్ వెనకాల వ్యూ అయితే మా 7:30కి మేము స్టార్ట్ అయింది బస్సు. సో ఇప్పుడు మార్నింగ్ 6 ఎగ్జాక్ట్లీ 7 అవుతుంది. సో 7 o'clock ఆపింది. మళ్ళీ ఎక్కడైతే ఆపలేడు బండి. అండ్ చూద్దాం గాయస్, ఇక అసలు ఎక్కడున్నామో ఏడున్నామో కూడా తెలియదు. ఎందుకంటే నాన్ స్టాప్ కొడుతుండగా అట్లా అందరూ అట్లనే వండుకోరు. 1 hour ఉంది ఇంకా జర్నీ. సో పర్లే బద్రీనాథ్ టెంపుల్. సో చూద్దాం అక్కడ లేచి. అండ్ చూస్తురా విలేజ్ వ్యూ ఎలా ఉంటుందో. సో విలేజ్ హైవే ఇది. సో గాయస్ ఫైనల్గా అయితే వచ్చేస్తాం పర్లి బద్రీనాథ్ టెంపుల్కి అయితే. సో 12 జ్యోతిర్లింగా ఇది ఒకటి 5 టెంపుల్ గాయస్ మొత్తం ఇది. అండ్ మొత్తం ఒక చిన్న ఊర్లో అయితే ఉంది టెంపుల్ ఇది. సో మేమైతే ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం స్నానం చేసుకోవడానికి. సో స్నానం చేసుకొని దర్శనం చేసుకుంటాం. సో ఆల్మోస్ట్ అయితే లోపలికి వెళ్ళి వీడియో తీస్తా, ట్రై చేస్తా. ఒకవేళ అలౌ చేయకపోతే మాత్రం బయట నుంచి చెప్పేస్తా ఎట్లా ఉందో. సో రెడీ అయిపోయినా యాక్చువల్లీ. సో పర్లి బద్రీనాథ్ టెంపుల్ ఏంటంటే, సో ఒక 12 జ్యోతిర్లింగాలు ఇది ఒక జ్యోతిర్లింగం. సో మనకు 12 ఉంటాయి కదా, సో దాంట్లో ఇది ఒకటి. ఈ టెంపుల్కి అయితే చాలా పెద్ద హిస్టరీ ఉంది గాయస్. సో అది కొంచెం ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు తెలుసుకున్నా. ఇప్పుడైతే ఉన్న టెంపుల్ యాక్చువల్లీ ఆపోజిట్ సైడ్ తిరిగిందంట. సో ఎందుకంటే మా శివునికి అయితే చాలా పెద్ద భక్తులు ఉండంట ఆయన. సో ఆయన
టెంపుల్ బ్యాక్ సైడ్ వెళ్ళేసి భజన చేస్తుంటే సో ఆటోమేటిక్గా టెంపుల్ అయితే బ్యాక్ సైడ్ తిరిగిందంట. సో ఇదే స్టోరీ, ఇంతవరకు నాకు స్టోరీ తెలుసు. సో దాని తర్వాత ఇంకేదైనా ఉంటే చెప్తా గైస్. లైక్ మనం చూసాం ఇంకా యాక్చువల్లీ టెంపుల్ కూడా ఇదే ఉంది. సో టెంపుల్ బ్యాక్ ఎంట్రన్స్ ఇదే. సో మనం వెళ్ళి బయలుదేరి దాని తర్వాత ఎక్స్ప్లోర్ చేసాం గైస్. ఎట్లా ఉందో ఏం తెలియదు. 2000 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అంట. సో భవంతి బాయ్ అయితే కట్టిందంట. సో అది చూసాం ఇక్కడ. ఇదే టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంది. సో ఇది మార్కెట్ టెంపుల్ చౌరస్తా ఉంది మొత్తం. మహారాష్ట్రలో ఎలా ఉంటుందో చూపిస్తా. అయితే వెళ్తున్నాం లోపల అయితే. సో ఎంట్రన్స్ ఇదే. సో టెంపుల్ అయితే లగేజ్ పెడతారంట ఇక్కడ. సో హిందీలో రాసింది, మనకు అంత తెలియదు హిందీ. ఫోన్ అయితే ఎలా చేస్తారో తెలియదు. చూడాలి. లోపలైతే వచ్చేసినాం కదా. సో ఇక్కడైతే ప్రసాదం ఇస్తారు. సో ఆ స్టాచ్యూ ఉంది కదా అమ్మవారిది. సో ఆమె టెంపుల్ కట్టిందంట 2000 ఇయర్స్ బ్యాక్. ఫస్ట్ జ్యోతిర్లింగం నేను దర్శనం చేసేది లైఫ్లో. సో ఇదే 3 నందిలు ఎన్నో ఉన్నాయి గైస్. సో లోపలైతే కనిపిస్తున్నట్టుంది అక్కడ నుంచి. లైఫ్లో ఫస్ట్ టైం చేస్తున్నా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్. సో పిల్ల కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఫస్ట్ టైం. ఈ పిల్లనే ఆ పిల్ల ఫోన్ కూడా తీసుకొచ్చిన వచ్చినంత సేపు తీసుకోవాలి. మల్లన్న స్వామి టెంపుల్. సో గాయస్ ఇక్కడ కనిపిస్తుందా 12 జ్యోతిర్లింగం మ్యాప్ ఇది కనిపిస్తుందిగా. మనం ఎగ్జాక్ట్లీ అయితే మహారాష్ట్రలో ఉన్నాం. సో ఇది ఎప్పుడు కదా గాయస్, మొత్తం పాతకాలంలో ఎట్లయితే ఉంటాయో గుళ్ళు అట్లయితే కట్టిరు. సో కొంచెం చాలా డిఫరెంట్గా అయితే ఉంది. మనం నార్మల్గా రెగ్యులర్ గుడిగా కాకుండా సో ఇట్లా కొంచెం డిఫరెంట్గా అయితే గుడి ఉంది. సో మనం మొక్క అయితే వేసి మనం వీడియో చేసాం గాయస్. సో ఇక్కడ సో దండి గాయస్ చూసాం. ముంగడ అయితే లోపల కెమెరా ఎలా చేస్తారో తెలియదు. దండి వీడియో తీరా ఒకటి. అరే ఇక్కడ మస్తుంది షూలింగ్. అరే ఇక్కడ రారది, ఇక్కడ మస్తుంది షూలింగ్. ఎక్కడిది నంది. సో గాయస్ ఫస్ట్ అనిపిస్తుందా మొత్తం మీదైతే పాతకాలం. కొట్టాలి కదా. సో గాయస్ మన దర్శనం అయితే అయిపోయింది. సో లోపలైతే ఫోన్ అయితే అలౌ చేయలేదు. సో డిస్ప్లేలో కనిపిస్తుంది కదా టీవీలో. సో అదే వైద్యనాథ్ టెంపుల్. సో అందరు కేసులు వీడియో తీయలేదు లోపల. అండ్ సో గాయస్ ఈ టెంపుల్ అయితే అటు సైడ్ ఉండే అంట. సో ఇది రివర్స్ తిరిగిందంట ఇది. సో అక్కడ చూస్తారు కదా మొత్తం ఇట్లా చూస్తారు. సో గాయస్ శివాలగా టెంపుల్ అయితే ఎట్లయితే ఉంది చూడు అట్లా ఉంది. సో ఇంకోటి చూపిస్తాను మీకు నేను. సో ఇక్కడ కనిపిస్తుందా యాక్చువల్లీ ఏంటంటే 100 ఇయర్స్లో ఒక్కసారి వర్షం పడకపోతే సో ఇక్కడ రబ్ చేస్తే వర్షం పడతా అంటాయా. సో ఇక్కడ పంతులు చెప్తారంట ఇక్కడ. సో కనిపిస్తుందంట. కొంచెం వాటర్ తీసుకొని అందరైతే అక్కడ వాటర్ పెడతారు. సో 100 ఇయర్స్ కన్నా తర్వాత కానీ దాని ముందు కానీ పడకపోతే కంపల్సరీ ఇక్కడ వచ్చి రబ్ చేస్తారంట. సో కొంచెం వాటర్ తీసుకొని రబ్ చేస్తారు అందరు ఇక్కడ. అభిషేకం చేసేస్తారు. సో బ్యాక్ సైడ్ నుంచి నందీశ్వరుడు అయితే తాగినట్టుంది కనిపిస్తుందా, తాగుతుంది నంది అయితే. ఎన్నో ఉన్నాయి గాయస్ మనకు తెలియకుండా. సో మనం బయటకు వచ్చి తిరుగుతూనే తెలుస్తుంది సో ఏంది లేదని. సో ఇది 100 ఇయర్స్ అంటే 100 ఇయర్స్ కన్నా తర్వాత 100 ఇయర్స్లో వర్షం పడకపోతే ఇది రబ్ చేయాలంట. సో వర్షం పడతా. సో ఇది ఒక నమ్మకం కాదు, ఇది రియాలిటీ. సో మనం రియాలిటీ నమ్మాలి గాయస్. సో మనం బయట వచ్చి ఎక్స్ప్లోర్ చేయాలి మనకు. సో
ఇదైతే నా ఫస్ట్ జ్యోతిర్లింగ దర్శనం అయితే అయిపోయింది గైస్ నా లైఫ్లో. సో నేను చేస్తున్నా. నాకు ఈ టెంపుల్కి వచ్చి ఏం ఫీల్ అయింది తెలుసా, మా ఇంటికాడ ప్రణాపుల దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది శివాలఘాట్ అని. సో శివాలఘాట్ ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. సో సేమ్ అలాగైతే లింగం ఉంటుంది శివాలఘాట్లా. సో ఇక్కడ కూడా అదే లింగం ఉంది. సో అలాగే ఉంది సేమ్. సో నేనైతే అట్లనే ఫీల్ అయిపోయినా. సో అనిపిస్తుంది కదా సేమ్ అనిపించింది నాకైతే. సో స్పేస్ కూడా అంతే ఉంటుంది అండ్ లింగం కూడా అంతే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. సో పర్లే వైద్యనాథ్ టెంపుల్ ఇది. సో మనకి మా ఇంటికాడ పురాణపుల దగ్గర కొంచెం శివాలఘాట్ టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్లో కూడా ఇలాగే సేమ్ ఉంటుంది నాకైతే తెలిసి. ఆ ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. సో ఆ టెంపుల్కి వెళ్తే మార్నింగ్ టైంలోనే మనం లింగంకి అయితే ముట్టి మనం అభిషేకం చేయొచ్చు. ఈ యొక్క జ్యోతిర్లింగం నుంచి ఒక వస్తువు తీసుకుందామని. సో ఇప్పుడు ఏం తీసుకుంటా నాకు తెలియదు. సో చూపిస్తుంది ఏం తీసుకుంటానో. సరే. సో అనిపిస్తుందిగా ఈమె టెంపుల్ కట్టిందంట. సో 2000 years బ్యాక్. సో వీళ్ళు ఆల్మోస్ట్ మహారాష్ట్ర టెంపుల్లో అయితే మాత్రం ఇలాంటివి ఉంటాయి. సో ఎవ్రీ టెంపుల్లా. సో కనిపిస్తుంది కదా. ప్రతి టెంపుల్లో ఒకటి తీసుకుందాం స్పెషల్గా. సో నేను ఎన్ని టెంపుల్ తిరుగుతానో అన్ని టెంపుల్ స్పెషల్ ఒకటి తీసుకుందాం. టైం కూడా అయిపోయింది గైస్ మేము దర్శనం చేసేంత సేపట్ల. సో టైం వచ్చేసి 10:30 అవుతుంది గైస్. సో మనం ఇడికి మనం తీసుకెళ్దాం. సో గైస్ ఇదైతే తీసుకుంటున్నా 5 బ్యాండ్స్ లైక్. అండ్ ఎందుకంటే లైక్ ఇలాంటివి చాలా మంది వేసుకుంటారు. సో 5 తీసుకుంటున్నా ఇడికెళ్ళైతే. సో 15 రూపీస్ ఒకటి పడ్డది. సో అందరు 20 చెప్తారు. అండ్ మా ఇంట్లో అయితే ఇప్పుడైతే ప్రెసెంట్ ఫొటోస్ అయితే తీసుకురాకని చెప్పారు. సో ఫొటోస్ దగ్గర అయితే వెళ్ళాను. సో ఉజ్జయిన్లో చూసుకుందాం మనం ఒకటి చూద్దాం ఉజ్జయిన్లో. అండ్ ఇక్కడ చూస్తారు కదా స్లేట్స్ వగేరా అన్నీ ఉన్నాయి కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది గైస్ మనకు. లైక్ 10, 20, 30 అట్లా ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. చూసి రండి గైస్. సో ఇప్పుడు అంతా తీసుకున్నాం. టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. సో ఇప్పుడు నెక్స్ట్ జర్నీ ఎక్కడో చెప్తాను అండ్ చూపిస్తాను కూడా. సో ఇప్పుడైతే ఫుడ్ చేసి తినే టైం ఉంది. సో అది కూడా చూపిస్తా. సో లెట్స్ గో గైస్. ఇవైతే తీసుకున్నా 5. సో పర్లి వైద్యనాథ్ నుంచి. సో ఇంకా నెక్స్ట్ ఉజ్జయిన్ పోతున్నాం, నాసిక్ అక్కడ వెళ్తున్నాం కదా. సో అక్కడ కూడా నేను తీసుకుంటా చూపిస్తాను. సో గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాం గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై గైస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ గైస్ నెక్స్ట్ ఏమైతే నెక్స్ట్ వీడియో పెడతా. సో బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ పెడతా చూడండి గైస్.